రాహుల్ గాంధీ రాజకీయం వికటిస్తోందా? కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా నమ్మే ఒక్క పార్టీ కూడా ఈ దేశంలో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందా? డిఎంకే కూడా చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే రాహుల్ గాంధీ రాజకీయం పైన చాలా తీవ్రమైన విమర్శలతో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అదే సమయంలో టీవీకే మెడకు రాహుల్ గాంధీ రాజకీయం కూడా చుట్టుకుంటోందా అన్న అభిప్రాయం కలుగుతోంది. అంతా సవ్యంగా జరిగి ఉంటే గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సింది తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్. గవర్నర్ దగ్గర కూడా వెళ్లారు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాల్సిందిగా. అయితే గవర్నర్ మీ దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఎక్కడుంది అని సూటిగా ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో 108 స్థానాల్లో టీవీకే గెలిచింది. అంటే విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒక స్థానం మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే 107. కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సభ్యులు గెలిచారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఈ 5 సభ్యులు కూడా సొంతంగా గెలిచిన వాళ్ళు కాదు, డిఎంకేతో పొత్తు పెట్టుకొని కూటమిలో వెళ్లి ఈ 5 ఎమ్మెల్యేలు గెలిచారు. ఎన్నికలు పూర్తవగానే టీవీకే గెలవంగానే డిఎంకేకి గుడ్ బై చెప్పేసి రాహుల్ గాంధీ వెంటనే విజయ్కి ఫోన్ చేసి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఈరోజు అధికారికంగానే మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించేసుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ అవ్వడానికి ఇంకా 6 సభ్యుల బలం అవసరం ఉంది టీవీకేకి. ఈ 6 సభ్యులు ఎక్కడి నుండి వస్తారన్నదే ఒక పెద్ద ప్రశ్న. డిఎంకే కూటమిలో కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు పోటీ చేశారు, ముస్లిం లీగ్ పోటీ చేసింది, వీసీకే పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకుంది, కమ్యూనిస్టులు సిపిఐ 2, సిపిఎం 2 గెలుచుకుంది, ముస్లిం లీగ్ 2 స్థానాలు గెలుచుకుంది, వీసీకే 2 స్థానాలు గెలుచుకుంది. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పటి వరకు మిగిలిన పార్టీలు ఏవి కూడా విజయ్కి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేవు. కమ్యూనిస్టు పార్టీలు అయితే మేము కూటమికే కట్టుబడి ఉంటాం, మేము డిఎంకేతోనే ఉంటాం, టీవీకేకి మద్దతు ఇవ్వలేమని ప్రకటించేశారు. ముస్లిం లీగ్ 2 సభ్యుల బలం ఉన్న ముస్లిం లీగ్ కూడా ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విజయ్కి అయితే మద్దతు ఇవ్వబోము అని ప్రకటించారు. ఒక వీసీకే మాత్రమే ఉంది. ఒకవేళ వీసీకే మద్దతు ఇచ్చినా సరే ఇంకా 4 సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది విజయ్కి. ఇప్పుడు గవర్నర్ ముందు మీ సంఖ్యాబలాన్ని చూపెట్టిన తర్వాత ఫర్దర్ గా ముందుకెళ్దామని చెప్పారు. సాధారణంగా అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1-2 వారాలు గడువు తీసుకొని అసెంబ్లీలో మేము బల నిరూపణ చేసుకుంటామని చెప్తూ ఉంటారు. కానీ గవర్నర్ ఇక్కడ హంగు రావడంతో మీ సంఖ్యాబలం చూపెట్టండి, ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు చూపెట్టండి, అప్పుడు ముందుకు వెళ్దామని చెప్పేసేసరికి విజయ్కి ఇది ఒక విధంగా ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. కాంగ్రెస్ తరహాలోనే కమ్యూనిస్టులు కూడా డిఎంకేకి ద్రోహం చేసి బయటకు వస్తారని భావించి ఉండవచ్చు, కానీ వాళ్ళు మాత్రం పొత్తుకే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలింది. పైగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ మతతత్వ శక్తుల్ని అధికారానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఒక కండిషన్స్ తోనే మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నామని చెప్పింది. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ రాజకీయం ఇప్పటికీ కూడా దేశంలో ఏం జరుగుతోంది అన్నది రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతోంది అన్న ఒక అభిప్రాయం ఉంది. మతతత్వ శక్తుల్ని దూరంగా ఉంచడం అంటే బీజేపీని ఉద్దేశించే కాంగ్రెస్ ఈ కామెంట్ చేసింది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ బీజేపీ మాత్రం తాము హిందువులకు అనుకూలం, హిందుత్వ పార్టీ అని చెప్పుకోవడానికి ఎక్కడా సంశయించడం లేదు. దాన్ని ఇంకా గర్వంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందువల్లే బెంగాల్లో కూడా హిందుత్వం అన్న ఒక పోలరైజేషన్ తో అక్కడ ఘన విజయం సాధించగలిగారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఇప్పటికీ కూడా మతతత్వ పార్టీ బీజేపీ అని ముద్ర వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీనే హిందువులకు వ్యతిరేకమేమో అన్న ఒక ముద్రను తనకు తాను వేసుకుంటోంది అన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏం జరుగుతోంది, బీజేపీని దెబ్బ కొట్టాలంటే ఏ లైన్ లో వెళ్ళాలి అన్నది అర్థం చేసుకోలేక ఇంకా బీజేపీ ట్రాప్ లోనే రాహుల్ గాంధీ రాజకీయం చేస్తూ ఉన్నారు అన్న ఒక విమర్శకు కూడా ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా ఎన్నికల్లో ఓడిపోగానే తమకు ఇలా వెన్నుపోటు పడవడం పైన కూడా డిఎంకే చాలా తీవ్రంగా స్పందించింది. డిఎంకే చేసిన వ్యాఖ్యలను చూస్తే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు వెన్నుపోటు పొడిచారు. దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్న మిత్రపక్షమైన డిఎంకేకి కూడా మిత్ర ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం కొత్త పార్టీతో జత కట్టడం అన్నది రాజకీయ పచ్చి అవకాశవాదానికి, కాంగ్రెస్ అవకాశవాదానికి నిదర్శనం. లౌకికవాదం, సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధాంతపరమైన స్పష్టత లేని టీవీకేకు ఎలా మద్దతు ఇచ్చింది అని కూడా డిఎంకే ప్రశ్నిస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలాగైనా మంత్రి పదవులు పొందాలన్న ఆరాటంతోనే విజయ్ కు మద్దతు ఇచ్చింది అని కూడా డిఎంకే విమర్శించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా మేము ఇకపైన జాతీయ స్థాయిలో కూడా మా వ్యూహాల్ని కూడా మేము మార్చుకుంటామని డిఎంకే హెచ్చరించింది. అంటే జాతీయ స్థాయిలో మా వ్యూహాల్ని మార్చుకుంటామని హెచ్చరించడం అంటే ఇండియా కూటమికి గుడ్ బై అని పరోక్షంగా డిఎంకే కూడా చెప్తోంది. సో ఓవరాల్ గా చూస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం కారణంగా ఆ పార్టీకి అతి భారీ నష్టమే జరుగుతోంది. టీవీకి ఈ రోజు గెలిచి ఉండవచ్చు, కానీ డిఎంకే అన్నది ఎప్పటి నుంచో పాదుకుపోయిన పార్టీ, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ. లోక్సభలో, రాజ్యసభలో కూడా వాళ్ళకి చాలా గట్టి బలం ఉంది.
అలాంటి పార్టీని నిర్దాక్షిణ్యంగా రాహుల్ గాంధీ దూరం చేసుకున్నారు అంటే రాహుల్ గాంధీ ఒక పరిపక్వతతో కూడిన రాజకీయాలు చేయడం లేదు. మనస్ఫూర్తిగా తమ కోసం ఎంత దూరమైనా నిలబడే మిత్రపక్షాల్ని కాపాడుకోవడంలో, వారి వద్ద నమ్మకం పొందడంలో, విశ్వాసం నింపడంలో రాహుల్ గాంధీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ మీద పోటీ చేయడం, అదే పార్టీతో ఇంకో చోట పొత్తులు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల అక్రమాల మీద మాట్లాడే రాహుల్ గాంధీ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన అక్రమాల గురించి మాత్రం మాట్లాడడం లేదు అన్న విమర్శ కూడా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏంటో కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. బెంగాల్లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. రాహుల్ గాంధీ కూడా మమతా బెనర్జీని విమర్శిస్తూ ప్రచారం చేశారు. తీరా ఆమె ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమె ఓడిపోలేదు, 100 సీట్లు బీజేపీ దోచుకుంది, దొంగతనం చేసింది అంటూ మమతా చేస్తున్న వ్యాఖ్యలు నిజమంటూ ఆమెకు అక్కడ మద్దతుగా వెళ్ళారు. ఇక్కడ డిఎంకేతో కలిసి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోగానే డిఎంకేకి నిర్దాక్షిణ్యంగా వెన్నుపోటు చేశారు రాహుల్ గాంధీ. బెంగాల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేరళలో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మీద పోరాటం చేస్తుంది. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా స్ట్రాటజీలు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇమేజ్ను కోల్పోతోందా రాను రాను అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది.